నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక గత కొద్ది కాలంగా మనం చూస్తూ ఉంటే ఈ లిక్కర్కు సంబంధించినటువంటి స్కామ్లు పూర్తిగా బయటపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. దేశంలో ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్లు ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొన్నటికి మొన్న మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం కాగా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కూడా సంచలనంగా మారింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త ఎక్సైజ్ పాలసీని కూడా అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విధానం లక్ష్యంగా మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం, అట్లాగే బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, దీని కింద మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేటు లైసెన్సుదారులకు అనుమతులు కూడా ఇచ్చారు. పూర్తిగా దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడానికి వీలు కల్పించారు. ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి, అంటే దాంట్లో చేసినటువంటి ఆ పాలసీలో చేసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇక మద్యం అమ్మకాలకు వయసు పరిమితిని కూడా 25 నుంచి 21కి తగ్గించారు. ఈ పాలసీ అమల్లో అవకతవకలు జరిగాయని, అట్లాగే ప్రైవేటు వ్యాపారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని, లైసెన్స్ ఫీజులు తగ్గించడం కావచ్చు, తర్వాత అపరిమిత డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఆరోపణలు కూడా చాలా వెల్లువెత్తాయి. అట్లాగే ఢిల్లీ బీజేపీ నాయకులు కూడా ఈ పాలసీ ద్వారా లిక్కర్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారంటూ, అదేవిధంగా నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని కూడా చాలా విమర్శించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. మనం ఒకసారి చూస్తే కనుక 2022 జూలైలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్టు సమర్పించారు. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు మళ్ళీ చేపట్టిన తర్వాత 5 నెలల వరకు ఈ పాలసీ కొనసాగింది. అప్పుడు ఎవరైతే ఈ సిఎస్ గారు నరేష్ కుమార్ గారు అప్పుడు జాయిన్ అయ్యారు. సో ఆయనకు అసలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి, ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఏ పాలసీలు తీసుకొచ్చారు, తద్వారా ఢిల్లీకి ఎట్లాంటి లాభం చేకూరుస్తోంది ప్రభుత్వానికి అనేది ఆయన పూర్తిగా డీటెయిల్స్ కూడా అన్ని చూసే ప్రయత్నం చేస్తున్న సమయంలో కూడా ఈ మద్యం స్కామ్కు సంబంధించి చాలా విస్తుపోయే విషయాలు కూడా ఆయనకు తెలిసాయి. అరే ఏంటిది, దీంట్లో ఏదో జరిగింది, దీంట్లో ఏదో జరుగుతూ ఉంది, అసలు ఎందుకు ఇది మార్చారు, ఏం జరిగింది అనేది కూడా ఆయన ఈ పాలసీకి సంబంధించి నిబంధనలు కావచ్చు పూర్తిగా దీంట్లో ఉల్లంఘించబడ్డాయని కూడా ఆయన నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అవినీతి జరిగిందని కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రిపోర్టు ప్రకారం లైసెన్స్ జారీలో అక్రమాలు, ప్రభుత్వ ఆదాయం తగ్గడం వంటి సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిబిఐ దర్యాప్తునకు కూడా సిఫార్సు చేశారు. ఏది ఇప్పుడు మనకు నవీన్ కుమార్ గారు ఏదైతే దీనికి సంబంధించి సిఎస్ గారు పూర్తిగా డీటెయిల్స్ మన సక్సేనా గారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారికి సమర్పించిన తర్వాత, అరే నా దగ్గర పర్మిషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, నన్ను అడిగినప్పుడు అసలు నా దగ్గర ఎక్కడా కూడా దీనికి సంబంధించి పర్మిషన్లు తీసుకోలేదు, చాలా అంశాలు, అంటే అర్ధరాత్రి వరకు కూడా మద్యం అమ్ముకోవచ్చు, ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇచ్చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా లైసెన్సులు ఇవ్వడం కావచ్చు, తర్వాత ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడం కావచ్చు, తర్వాత 25 సంవత్సరాల వరకు మద్యం అమ్మకూడదని అక్కడ పాత నిబంధనల్లో ఉండాలి. సో దాన్ని 21 వరకు సవరించారు. అంటే విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మేసుకోవడం, ఆ తర్వాత తద్వారా డబ్బును రాబట్టుకోవడం, ఇవే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా నా దగ్గరికి రాలేదు అని చెప్పేసి అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు సిఎస్ గారు ఏదైతే నరేష్ కుమార్ గారికి దీనికి సంబంధించి ఏదో జరిగింది అని చెప్పేసి సిబిఐ సిఫార్సు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి సక్సేనా గారు. అట్లాగే 2022 ఆగస్టులో సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంతో సహా దాదాపుగా 31 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించింది. సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా ఆధారంగా ఈడీ దీంట్లో పూర్తిగా మనీ లాండరింగ్ కూడా జరిగిందనే ఆరోపణలతో కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అరెస్టులు, అంటే దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఆ తర్వాత అరెస్టులు మనకు తెలిసిందే. ఇక ఈడీ ఆరోపణల ప్రకారం పూర్తిగా కొత్త పాలసీ ద్వారా సౌత్ గ్రూప్, ఈ సౌత్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలిసిందే ఎవరెవరు ఉన్నారో సౌత్లో మనం ఒకసారి చూస్తే కనుక దీంట్లో సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తర్వాత మాగుంట రాఘవరెడ్డి, కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు. సో వీళ్ళందరూ కూడా అరుణ్ రామచంద్ర పిళ్ళై హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఈయన, అట్లాగే అభిషేక్ బోయినపల్లి ఈయన కూడా హైదరాబాద్కు చెందినటువంటి వ్యాపారవేత్త, అట్లాగే పి శరత్చంద్రారెడ్డి ఈయన అరవిందో ఫార్మా డైరెక్టర్ హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఈయన కూడా. సో తర్వాత బుచ్చిబాబు గోరంట్ల హైదరాబాద్కు చెందిన చార్టర్ అకౌంటెంట్. వీళ్ళందరూ కూడా సౌత్ గ్రూపుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు.
సో ఈ అంశాలు కూడా పూర్తిగా ఈడీ కావచ్చు, సిబిఐ బయటకు తీసిన పరిస్థితి అప్పట్లో మనకు తెలిసిందే. ఒక్కొక్కరినిగా అరెస్టులు, లేదంటే కవితను కూడా ముందుగా ఒక సాక్షిగా పిలిచారు. ఆ తర్వాత నీకు సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని చెప్పేసి తనను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నువ్వు ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఏవైతే వాడావో ఆ సెల్ ఫోన్ల ద్వారా ఏదైతే ఈ దీంట్లో స్కామ్లో పాల్పడినటువంటి వాళ్ళకు సంబంధించి మెసేజ్లు కూడా చేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా బయటకు తీసినటువంటి సందర్భం కనిపించింది దీనికి సంబంధించి. అంటే దాంట్లో ఎవరైతే దీంట్లో ఉన్నారో కవిత అంటే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖరరావు కుమార్తె సౌత్ గ్రూప్లో చాలా కీలక కుట్రదారుడుగా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఆప్ నాయకులు దాదాపుగా 100 కోట్ల లంచం చెల్లించడంలో పాల్గొన్నారంటూ ఈడీ